బీహార్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎం నితీష్ కుమార్ అడుగులు బీజేపీ వైపు పడుతున్నాయి. లోక్సభ ఎన్నికలకు ముందు బీహార్లోని అధికార మహాగఠబంధన్లో తలెత్తిన సంక్షోభం కీలక మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహాకూటమిలోని ఆర్జేడీతో తెగదెంపులు చేసుకునేందుకే నితీష్ కుమార్ దృఢ నిశ్చయంతో ఉన్నారని తెలుస్తోంది. బీజేపీ మద్దతుతో సీఎంగా కొనసాగేందుకు ఆయన మొగ్గు చూపుతున్నారు. దీంతో ఇవాళ సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి. నిన్న తన నివాసంలో పార్టీ సీనియర్లతో భేటీ అయిన సీఎం నితీష్ కుమార్ రాజ్భవన్లో ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యారు. ఇవాళ మరోసారి గవర్నర్ని కలిసి రాజీనామా సమర్పించే అవకాశాలు ఉన్నాయి. కొంతకాలంగా ఆర్జేడీ తీరుపై నితీష్ కుమార్ అసంతృప్తిగా ఉన్నారు. ఆ పార్టీకి దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చారు. నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య చేసిన వరుస ట్వీట్లు ఆయనకు ఆగ్రహం కలిగించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత వెంటనే ఢిల్లీలో ఒకటి, పాట్నాలో మరొకటి కీలక సమావేశాలు జరిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సారథ్యంలో ఢిల్లీలో మొదటి సమావేశం జరగ్గా పాట్నాలో నితీష్ కుమార్ అధ్యక్షతన రెండో సమావేశం జరిగింది. ఇప్పటికే నితీష్ తమతో కలిసి వస్తామంటే ఆలోచిస్తామని అమిత్ షాతో పాటు రాష్ట్ర బీజేపీ నేతలు సంకేతాలిచ్చారు. మొత్తానికి బీజేపీ మద్దతుతో మరోసారి బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ సీనియర్ నేత సుశీల్ మోడీకి డిప్యూటీ సీఎంగా అవకాశం కల్పించనున్నట్టు సమాచారం.